అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. నిర్గమకాండం 31, 1 నుంచి 6 వచనాల వరకు ఇప్పుడు మన బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ప్రశాంత్ వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా నడిపిస్తాడు. నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకో. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును. వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను ఆరాధించటకు, స్తుతించటకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయండి. నీ కుమారుని స్వారూప్యంలో మార్చబట్టకు మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. మనం గత కొద్ది వారాలుగా దేవుడు తరాల వెంబడి ఆయన ఎట్లా పని చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు డిఫరెంట్ స్టేజెస్లో ఆయన ఎటువంటి ట్రైనింగ్ని మన జీవితాల్లో కోరుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆల్రెడీ బిలో 20 years మనము వయసు ఉన్నప్పుడు దేవుడు ఏ రకంగా రక్షణ అనేటువంటిది మన జీవితాల్లో ప్రధానమైంది. తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి స్కిల్స్ కానీ, టాలెంట్స్ కానీ, స్ట్రెంగ్స్ కానీ వాటిని ఐడెంటిఫై చేయటం అనేటువంటిది అది మేజర్ ఆస్పెక్ట్గా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత కనుక మనం గమనిస్తే మనము యవన ప్రాయము దాటి నడి వయసుకు వెళ్ళేటువంటి ఆ సందర్భంలో దేవుడు మన జీవితాన్ని ఆయన కడతాడు, ఆయన నిర్మిస్తాడు. దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. లాస్ట్ వీక్ నేను కొన్ని విషయాలు ఆ యొక్క ప్రాసెస్లో భాగంగా మీకు నేను జ్ఞాపకం చేశాను. ఈరోజు మరికొన్ని విషయాలు అదే ఏజ్ గ్రూపులో లేదంటే ఆ స్టేజ్లో ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడు ఏ రకంగా సహాయం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. నేను గత వారం చెప్పినట్లుగానే మన జీవితాల్లో ఉన్నటువంటి మేజర్ ఛాలెంజ్ ఏంటి, యవన ప్రాయం దాటిన తర్వాత గమనించినప్పుడు నెమ్మదిగా మన ఉద్యోగాలు చేయటం ప్రారంభిస్తాం, తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి, తర్వాత పిల్లలు పుడతారు. కాబట్టి ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు ప్రధానంగా 3 ఏరియాస్ మనకు కనపడతా ఉంటాయి. ఒకటి మన కుటుంబము కట్టబట్టం అనేటువంటిది, రెండోది మన కెరీర్ కట్టబట్టం అనేటువంటిది, మూడోది మన స్పిరిచువల్ లైఫ్ కట్టబట్టం అనేటువంటిది. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేటువంటిది మన అప్బ్రింగింగ్లో వచ్చింది. ఏంటి ఆ మిస్అండర్స్టాండింగ్ అనేటువంటిది కనుక గమనిస్తే, కెరీర్ అనేటువంటిది మన కొరకు అని అనుకుంటున్నాం. నేను, నా ఉద్యోగం, నా జీతం, నా ప్రమోషన్ అంటే కెరీర్ దేని కొరకు? మన కొరకు అనుకుంటున్నాం. కుటుంబం దేని కొరకు అంటే సంస్కృతి కొరకు. అందుకనే ఫ్యామిలీ టైం వచ్చేటప్పటికి, మ్యారేజ్ టైం వచ్చేటప్పటికి సంస్కృతిలో ఉన్న విషయాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి కుటుంబాల్లోకి. కులాలు, కట్నాలు,
లేదంటే హోదా, ఇవన్నీ దేనికి సంబంధించినవి? సంస్కృతికి సంబంధించిన విషయాలు. ఆ ట్రెడిషన్స్ అన్నీ కూడా మ్యారేజ్లోకి ఎంటర్ అవుతున్నాయి. కారణం ఏంటంటే మనం అనుకుంటున్నాం కుటుంబ వ్యవస్థ అనేటువంటిది మనం సంస్కృతిలో భాగము గనక ఆ సంస్కృతి చేత కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది అనేటువంటి ఒక మిస్నోమర్, లేదంటే ఒక మిస్అండర్స్టాండింగ్, లేదంటే ఒక తప్పుడు అభిప్రాయం. ఆ తర్వాత మూడోది స్పిరిచువల్ లైఫ్కి వచ్చేటప్పటికి మనందరి జీవితాల్లో ఆదివారం చర్చికి వెళ్ళి రావటం అనేటువంటి మన స్పిరిచువల్ లైఫ్లో భాగం. అలానే ప్రతిరోజు ఉదయం లేవంగానే ప్రార్థన చేసుకోవటం, లేదంటే బైబిల్ చదువుకోవటం, లేదంటే రాత్రిపూట ప్రార్థన చేసుకొని పడుకోవటం. దీనికి మనం స్పిరిచువల్ లైఫ్ని మనం కన్ఫైన్ చేసి ఒక రకంగా మేజర్గా మన జీవితాల్లో స్పిరిచువల్ లైఫ్ని దేనికి మనం లిమిట్ చేసామంటే ఆదివారానికి లిమిట్ చేసాం. మన రిట్రీట్లో కూడా రజనీకాంత్ గారు పదే చెప్పాడు. ఏమన్నాడు? మనం సండే క్రిస్టియన్స్గానే ఉండాలా, లేదంటే మండే క్రిస్టియన్స్గా కూడా ఉండాలా? కానీ మనకి తెలియకుండానే ఒక డిమార్కేషన్ చేశాం. కెరీర్ విషయంలో ఒక డిమార్కేషన్ చేశాము, ఫ్యామిలీ విషయంలో ఒక డిమార్కేషన్ చేశాము, ఆ తర్వాత ఏమంటారు స్పిరిచువల్ లైఫ్కి ఒక డిమార్కేషన్ చేశాం. కెరీర్ విషయంలో మనకున్నటువంటి డిమార్కేషన్ ఏంటంటే నేను సంపాదించిన ఉద్యోగం. నీ జీవితం అంతా కూడా నీ ఉద్యోగం నీది అనుకుంటున్నావు, అది ఒక డిమార్కేషన్. రెండోది కుటుంబం వచ్చేటప్పటికి సంస్కృతిపరమైనటువంటి విషయాలు. అమ్మో ఇది లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, ఇది లేకపోతే ఏమంటారు మా బంధువులు ఒప్పుకోరండి. ఈ ట్రెడిషన్స్ అన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం మనం? చెప్పండి. లోకల్ నుండి తీసుకొచ్చామా, లేదా దేవుని వాక్యం నుండి తీసుకొచ్చామా? అంటే పెళ్లి టైం వచ్చేటప్పటికి లోకం వచ్చేస్తుందా? అప్పుడు ఆచారాలు వచ్చేస్తాయా? అప్పటి వరకు ఆచారాలు ఉండవా? అప్పటి వరకు లోకం ఉండదా? ఎందుకు పెళ్లి టైంలో లోకాన్ని తీసుకొస్తున్నాం? ఎందుకు లోకం ఆలోచించినట్లు ఆలోచిస్తున్నాం పెళ్లిళ్ళ విషయంలో? కారణం ఏంటంటే పెళ్లిని మనం డిమార్క్ చేసి ఇదేదో సంస్కృతిలో మనం జీవిస్తున్నాం, సమాజంలో మనం జీవిస్తున్నాం గనక ఇది సమాజంలో భాగం అనుకుంటున్నాం. జాగ్రత్త. మూడోది స్పిరిచువల్ లైఫ్ ఏం చేశాం? చాలామంది ఆదివారానికి పరిమితం చేశారు. చర్చికి వచ్చేవాళ్ళు ఒక 20% 10% ఉంటారు, ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకునేటువంటి వాళ్ళు. కానీ చర్చికి వచ్చేవాళ్ళు 90% మటుకు ఆదివారం చర్చికి వస్తారు. అంటే ఒక రకంగా వీళ్ళకి వారంగా ఒకసారి తిండి తింటారు వీళ్ళు. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రతిరోజు ప్రతి పూట తింటారా, వారానికి ఒకసారి తింటారా? సో మేజర్ పీపుల్ ఏం చేస్తారంటే భక్తిని లేదంటే స్పిరిచువల్ లైఫ్ని ఆదివారానికి పరిమితం చేశాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ మూడు దేవుడు నీకు ఇచ్చినవి, అది గుర్తుంచుకో. కెరీర్ నువ్వు సంపాదించుకోలా, దేవుడు నీకు ఇచ్చింది. కుటుంబాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవు, దేవుడు కట్టేది. అలానే ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన శరీరముగాను ఆత్మగాను దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు గనక ఆ ఆత్మకు కావలసినటువంటి ఆస్పెక్ట్స్ అనేటువంటివి దేని బట్టి వస్తుంది? దేవుని బట్టి వస్తాయి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం గమనించాల్సింది ఈ మూడు ముందు దేవునివి, మీవి కాదు. ముందు మీ మైండ్ కొట్టుబడేయండి. అర్థమవుతుందా? ఈ మూడు కూడా దేవునికి సంబంధించినవి. నీ కెరీర్ దేవుడు నీకు ఇచ్చింది, అది దేవుని సొంతం, నీ సొంతం కాదు. నీ ఇష్టం వచ్చినట్లు కెరీర్ నువ్వు వాడుకోవడానికి వీల్లేదు. నీ ఇష్టం వచ్చిన కెరీర్ నువ్వు చేయడానికి వీల్లేదు. దేవుడు నీకు ఏదైతే కెరీర్ ఇచ్చాడో ఆ కెరీర్ని నువ్వు తీసుకోవాలి, అది దాని అర్థం. బికాస్ కెరీర్ బిలాంగ్స్ టు గాడ్. అలానే కుటుంబం అనేటువంటిది నీ ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు నువ్వు చూసుకోవడానికి వీల్లేదు, నీకు నచ్చిన పెళ్ళిళ్ళు నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ విషయంలో అటువంటి పెళ్ళిళ్ళే మనం చేసుకోవాలి. దేవుడు కోరుకునే పెళ్ళిళ్ళు చేసుకోండి. అంతేగాని సంస్కృతిలో కొట్టుకొని పోయారా ప్రమాదం. జీవితాంతము కూడా డ్యామేజీలు జరుగుతూనే ఉంటాయి, జీవితాంతం రిపేర్లు చేసుకుంటూనే ఉండాలి.
కారణం ఏంటంటే దేవుని గనక మనం దానిలో పిక్చర్ నుండి బయటికి తీసుకెళ్తే నీ ఫ్యామిలీ అనేటువంటిది అగమ్యగోచరంగా తయారవుతుంది. మూడోది నీ స్పిరిచువల్ లైఫ్. మనము సాధారణంగా ఈ వాక్యం చదువుతాం కానీ దాన్ని నిజంగా మనం వంట పట్టించుకోం. అర్థమవుతుందా? యెహోవా ఇల్లు కట్టించని ఎళ్ళ మన కంటదవచ్చు. ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు చెప్పండి? మీ కెరీర్ దేవుడు కడుతున్నాడా? మీరు కట్టుకుంటున్నారా? మీరు ప్రయాసపడుతున్నారా? దేవుడు మీకు ఇస్తున్నాడా కెరీర్? కుటుంబం దేవుడు కడుతున్నాడా? వివాహాలు దేవుడు కడుతున్నాడా? మీరు కట్టుకుంటున్నారా? మరి ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి అబద్ధాలు మాట్లాడతారు ఎందుకమ్మా? ఇక్కడికి వచ్చేమో వాక్యాలు వల్లివేస్తారు ఎందుకు? వాక్యాలు వల్లివేస్తే ప్రయోజనం లేదు. ఇక్కడికి వచ్చేమో యెహోవా ఇల్లు కట్టించని ఎళ్ళ దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు కట్టుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రయాసపడుతున్నావా? నువ్వు కట్టిస్తున్నావా? నీకు అర్థమవుతుందా? ఒక పక్కన దేవుడు కట్టాలి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు నువ్వెందుకు కట్టాలని ప్రయత్నం చేస్తున్నావు? వై డూ యూ వాంట్ లేబర్ ఇన్ వెయిన్? ప్రభు చెప్తున్నాడు కదా, నువ్వు కష్టపడి కట్టేది నువ్వు ఎంత కష్టపడి కట్టినా అది నిలబడదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు, అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు. సో ఒకవేళ ఈ 3 ఏరియాస్లో మన జీవితాలు కట్టబడాలంటే బై నెసెసిటీ గాడ్ షుడ్ బి సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ కెరీర్లో దేవుడి సెంట్రాలిటీ ఉండాలమ్మా, నీ సెంట్రాలిటీ కాదు. నీ ఆలోచన ఆవిడకి కావాలి, నీ తెలివితేడా. నీకేం తెలుసు అసలు కెరీర్ గురించి? అమ్మా ఈ రోజున్న ఉద్యోగం వచ్చే సంవత్సరం ఉంటుంది, నీకేం తెలుసు? ఈ రోజు ఉన్నటువంటి ఏమంటారు ట్రెండ్ వచ్చే సంవత్సరం ఉంటుంది, నీకేం తెలుసు? నువ్వేమను, నీకు ఎట్లా అర్థమవుతుంది? నీకు ఇది చేస్తే నాకు ఫ్యూచర్ బాగుంటుంది. ఎవడు చెప్పాడు? నీకు ఎంత తెలుసా నీ ఫ్యూచర్ గురించి? నీ ఫ్యూచర్ నీకు తెలుసా? దేవునికి తెలుసా? సో ఇప్పుడు నీ కెరీర్ నువ్వు సంపాదించుకుంటావు, దేవుడు నీకు ఇవ్వాలా? మాట్లాడరే. మరి మీరెందుకు ప్రయాసపడుతున్నారు కెరీర్ కట్టుకోవడానికి? ప్రభు అంటున్నాడు కదా, నీ ప్రయాస వ్యర్థం అంటున్నప్పుడు నువ్వెందుకు ప్రయాసపడుతున్నావు? వై డోంట్ యు allow God to build your career? కుటుంబాలు కట్టబట్టం దేవుని వల్లే అని నువ్వు ఎరిగినప్పుడు నువ్వెందుకు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? వై యూ వాంట్ టు బిల్డ్ ద ఫ్యామిలీ? నీకు చేతనవుదని దేవుడు చెప్తున్నాడు కదా, నీకు సాధ్యం కాదని దేవుడు చెప్తున్నాడు కదా. నువ్వు ఎంత కట్టుకోవడానికి ప్రయత్నం చేసినా నువ్వు ఫెయిల్ అవుతావు అన్నప్పుడు నువ్వెందుకు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? వై డోంట్ యు allow God to build your family? ఎందుకు దేవుడు నీ కుటుంబాన్ని కట్టకుండా ఎందుకు నువ్వు అడ్డుపడుతున్నావు? ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నువ్వు? సక్సెస్ ఉంటుందా? ఉండదు. దేవుడు వాక్యం చెప్పేసి వచ్చామమ్మా, నీ కెరీర్లో, నీ ఫ్యామిలీలో, నీ లైఫ్లో ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్, నువ్వు చేసేది ఏది కూడా నిలబడతావు. నువ్వు ప్రయాసపడతావంతే, నువ్వు కష్టపడతావంతే, కానీ దాని ఫలం అనేటువంటిది నువ్వు అనుభవించే ప్రసక్తే లేదు. కారణం ఏంటంటే ఫలము వచ్చేది దేవుని బట్టి, నీ కష్టాన్ని బట్టి కాదు, నీ ప్రయాసను బట్టి కాదు. అమ్మో పాస్టర్ గారు నేను చాలా కష్టపడ్డానండి, ఎట్ట అయిపోయినట్టు. ఎవడు కష్టపడమన్నాడు? ప్రభు చెప్పాడు కష్టపడమని. ప్రభు ఏమన్నాడు? నా దగ్గరికి రా అన్నాడు, నేను కడతానన్నాడు. నువ్వేమన్నావు? ప్రభు కట్టేది నీకు ఇష్టం ఉండదు, ప్రభు ఇచ్చేది నీకు ఇష్టం ఉండదు. కాబట్టి నువ్వేం చేసావు? నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నం చేసావు. కాబట్టి వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదమ్మా? ఎందుకు మనము అభివృద్ధి సాధించలేకపోతున్నాం? ఎందుకు సక్సెస్ సాధించలేదంటే సంహవ్ మనం ఆ డిస్కనెక్టివిటీ తీసుకొచ్చాం. దేవునికి మనకి ఎప్పుడైతే డిస్కనెక్టివిటీ వచ్చిందో, ఎక్కడైతే మనము మన డెసిషన్స్లో దేవుని పక్కన పెట్టామో మన కెరీర్ సఫర్ అవుతుంది, మన ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి, మన లైఫ్ సఫర్ అవుతుంది. చివరికి వచ్చి ఏమంటావు? దేవుడు అన్యాయం చేశాడండి. ఎంత ధైర్యం నీకు? దేవుడు అన్యాయం చేస్తాడా? న్యాయవంతుడైన దేవుడు అన్యాయం చేయడానికి అవకాశం ఉందా?
అన్యాయం అంటూ చేస్తే ఎవరు చేస్తారమ్మా ఈ లోకంలో? దేవుడు చేస్తాడా, మానవుడు చేస్తాడా? మరి లోకస్తుల్లా మాట్లాడతారే మీరు. దేవుడు ఎక్కడైనా అన్యాయం చేస్తాడా? దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు దేవునికి అప్పగించుకోలేదు కనుక నువ్వు అన్యాయం అయిపోయావు. దేవుడు అన్యాయం చేయలే, నువ్వు అన్యాయం అయిపోయావు. కారణం ఏంటి? యూ డిడ్ నాట్ అలౌ గాడ్, యూ డిడ్ నాట్ కన్సల్ట్ గాడ్. నేను అంటాను, దేవుడు మనకి ఈ మూడు కూడా ఆయన చాలా స్పెసిఫిక్గా ఇచ్చాడు. మనం దేవుని వాక్యం చూస్తే నీకివ్వబడినటువంటి స్కిల్ నీ కెరీర్ కొరకు దేవుడు ఇచ్చాడు. నీ జీవన వ్యాపారం కొరకే దేవుడు నీకు ఇచ్చాడు ఆ స్కిల్ అనేటువంటిది. అదేంటో నేను మీకు మళ్ళా తర్వాత కూడా చూపిస్తాను. రెండోది, దేవుడు నీకు ఇచ్చినటువంటి లైఫ్ పార్ట్నర్. నువ్వు ఒక్కడవే నువ్వు జీవితాన్ని కట్టలేవు, నువ్వు ఒక్కడవే కుటుంబాన్ని కట్టలేవు. కనుకనే దేవుడు నీకు లైఫ్ పార్ట్నర్ ఇచ్చాడు. అది ఆయన ఇచ్చాడు లైఫ్ పార్ట్నర్. మూడోది, ఆత్మీయమైనటువంటి ప్రాధాన్యతలు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబట్ట కోసం దేవుడు నీకు ఇచ్చాడు. అంటే వరగా చెప్పాలంటే దేవుడు తన ఉద్దేశముతో నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు తన ఉద్దేశముతో నీకు లైఫ్ పార్ట్నర్ ఇచ్చాడు, దేవుడు తన ఉద్దేశముతో నీకు జీవితాన్ని ఇచ్చాడు. ఈ మూడిటి ద్వారా గనక దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడకపోతే నువ్వు ప్రయాసపడుతున్నావు, గాలికై ప్రయాసపడుతున్నావు, కానీ ఆ ప్రయాస వల్ల నీకు వచ్చేటువంటి లాభమేం లేదు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉండి ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాడు. అర్థమవుతుందా? యేసుప్రభు వారు కూడా మనలానే ఎదిగాడు. ఆయన దేవుడు కనుక ఆయన డిఫరెంట్గా ఏం చేయలే, ఆయన అట్లానే చేశాడు. చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు ప్రభు యొక్క ఎదుగుదల గురించి చాలా స్పెసిఫిక్గా లూకా రాశాడు. జాగ్రత్త గమనించండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుండి, అంటే 8 రోజుల వయసులో ఆయనను మందిరానికి తీసుకొచ్చినప్పుడు సిమియోను మాట్లాడాడు, అన్న మాట్లాడింది, వీళ్ళంతా కూడా ఆయన యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ప్రవచనాత్మకంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత రాయబడినటువంటి మాట ఏం చెప్పండి? బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రమ్ ద మూమెంట్ ఇన్ఫెంట్ అయిన దగ్గర నుండి నెక్స్ట్ స్టేజ్ వరకు కూడా యేసు ప్రభుని ఎట్లా పిలిచారు తల్లిదండ్రులు? ఏమా మీ పిల్లలు దేవుణ్ణి నమ్ముకున్నారు లేదని మీకు ఎప్పుడు భయం వేస్తుంది? వాళ్ళు యూనివర్సిటీలకు వచ్చిన తర్వాత, కాలేజీలకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎదిరించడం ప్రారంభిస్తారు కదా, అప్పుడు టెన్షన్ ముట్టుకొస్తుంది. అమ్మో పాస్టర్ గారు పిల్లలు మాట వినట్లేదండి. మరి పిల్లలు మాట వినకున్నట్టు నువ్వు ఎందుకు పెంచినావు? వాళ్ళని ఎందుకు జ్ఞానంతో పెంచలే? ఎందుకు వాళ్ళకి దేవుని భయంతో పెంచలే? ఎప్పుడు పెంచాలి? దేవుని భయంతో కాలేజీకి వచ్చిన తర్వాత. మళ్ళీ సామెత నువ్వే చెప్తావు కదమ్మా, మొక్క వంగనది మానే వంగునా అని అంటావు. మరి మొక్కగా ఉన్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేసి మానైన తర్వాత కంగారు పడితే లాభం ఏంటి? ఈవెన్ యేసు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలో మానవుడిగా వచ్చినప్పుడు ఆ గ్రోత్ ప్రాసెస్ గుండా వెళ్ళాడు. సో ఫ్రమ్ ద మూమెంట్ ఆయన ఇన్ఫెంట్గా ఉన్న దగ్గర నుండి కూడా ఆయన ఎట్లా ఎదిగాడని చెప్పింది అక్కడ? జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. జాగ్రత్త గమనించండి. నెక్స్ట్ స్టేజ్ లూకా ఎక్కడ రాశాడంటే 12 సంవత్సరాల వయసుకి రాశాడు స్టేజ్. అంటే గ్రోత్ ప్రాసెస్లో ఇన్ఫెంట్ నుండి 12 ఇయర్స్కి వచ్చేటప్పటికి యేసు ప్రభు యొక్క ఎదుగుదల ఏంటి అనేటువంటి దాన్ని అక్కడ లూకా 12 సంవత్సరాల వయసులో వివరించాడు. 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు యొక్క ఎదుగుదల ఏంటో తెలుసా? అక్కడ ఏమన్నాడు? అక్కడ ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి. అంటే దేవుని వాక్యములో ఆయనకున్నటువంటి అవగాహన బట్టి ఆశ్చర్యపోయారు 12 సంవత్సరాల వయసులో.
ఈరోజు మన పిల్లల్ని ఎందుకు అట్లా దేవుని వాక్యంలో మనం పెంచలేకపోతున్నాం? అమ్మ మీరు చదువులు చెప్పేసినారు, నేను కాదంటలేదు, చదివించండి మంచిదే. మరి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తే ఎట్లాగా? యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అది డిసిప్లిన్ కాదు. మీరు అనుకోమాకండి యేసు ప్రభు దేవుని కుమారుడు కాబట్టి ఆయనకి వాక్యము టెలిపతి ఉంది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఆ టెలిపతిలోని వాక్యం వచ్చేసి అనుకోమాకండి. ఆయన చదివాడు వాక్యాన్ని, ఆయన నేర్చుకున్నాడు వాక్యాన్ని. 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి, 12 సంవత్సరాలకు మనం ఏమంటామమ్మా? 12 years దాటంగానే టీన్స్ అంటాం కదా. టీనేజర్కి వచ్చేటప్పటికి యేసు ప్రభువారు ఎట్లా ఎదిగాడు? ఆయన దేవుని వాక్యాన్ని విప్పి మాట్లాడుతున్నప్పుడు స్కాలర్స్ ఆశ్చర్యపోయారు, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎక్కడ దీనికి ఇంత జ్ఞానం? అంటే యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి దేనిలో పెరిగాడు? దేవుని వాక్యంలో. ఈరోజు మన జనరేషన్లో లోపం ఎక్కడ వస్తుంది చెప్పండి? మనం చిన్నప్పుడు వాడు పుట్టంగానే వాడికి సెల్ ఫోన్ ఇస్తున్నాం. 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాడు దేనిలో నిష్ణాతుడు అవుతున్నాడు? టెక్నాలజీలో. దేవుని వాక్యం ఏమవుతుంది? సో దేవుని వాక్యాన్ని దేవుని తెలుసుకోవాల్సిన వయసు ఏంటి? 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు దేవునిలో ఎదగాలి. దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ పేరెంటింగ్. ఎందుకు ఈ రోజున పిల్లలు మాట వింటలేదు? ఎందుకు ఈరోజు పిల్లలు లోకంలో పడిపోతున్నారు? కారణం ఏంటంటే దేవునిలో వాళ్ళు పెంచలేదు కనుక. 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి దే షుడ్ బి నర్చర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కంప్లీట్లీ. దేవుని వాక్యం గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఇక నాకు ఒక ప్రశ్న ఉంది. 12 సంవత్సరాల వయసుకే యేసు ప్రభువారు తన వయసుకి నేను మించినన్న కానీ తగినటువంటి, అంటే ఆయన ఎందుకంటే ఆయన ఈ లోకంలో దేవుడిగా ఉన్నా ఆయన మానవుడిగా ఎదిగాడు కాబట్టి ఆ వయసు వరకు దేవుడు ఏదైతే ఆయనలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ విషయంలో ఆయన గ్రోత్ చూపించాడు. ఒకవేళ ఆయనకు ఆల్రెడీ స్కాలర్స్తో నిలబడి మాట్లాడేటువంటి అవగాహన ఉంటే 12 ఏళ్ల వయసులో ఎందుకు ఆయన సేవకి వెళ్ళలేదు? మాట్లాడరే ఏమ్మా? యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో సేవకి వెళ్ళుంటే బాగుండేదా మినిస్ట్రీ? ఇంకా చాలా సంవత్సరాలు మినిస్ట్రీ చేసేవాడు కదా. ఇక ఎన్ని చర్చెస్ కట్టబడేవో అనుకుంటామా అనుకోమా? మరి యేసు ప్రభువారు ఏం చేశాడు? యేసు ప్రభువారు ఏం చేశాడమ్మా? 12 సంవత్సరాలకి ఇక నేను సాధువుని, లేటే నేను దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డాను, ఇక నన్ను ఎవరు పట్టించుకోమాకండి, నాకు ఈ లోకంతో సంబంధం లేదు, నేను దేవుని సేవకి వెళ్ళిపోవాలి అన్నాడా? ఎప్పుడు వెళ్ళాలి దేవుని సేవకి? నువ్వు అనుకున్నప్పుడు కాదు. ఎప్పుడు చేయాలి దేవుని సేవ? నీకు నాలెడ్జ్ వచ్చింది కాబట్టి కాదు. యేసు ప్రభువారికి నాలెడ్జ్ ఉంది 12 సంవత్సరాల వయసుకే. ఆయన స్క్రిప్చర్స్ తెరిచి మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాళ్ళు. అయినప్పటికీ ఆయన సేవకి వెళ్ళలేదు. అక్కడ ఏముందమ్మా? లూకా సువార్త 51వ వచనం. 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు వరకు యేసు ప్రభువారు ఆయన ఏం చేశాడు అనేటువంటి కనుక మీరు గమనిస్తే అక్కడ ఏముందమ్మా? అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడి ఉన్నాడు? తల్లిదండ్రులకు లోబడి బ్రతికాడు ఆయన. ఫ్రమ్ ఏజ్ 12 to 30. ఆయన ఏం చేశాడు? కెరీర్ చేశాడు ఆయన. ఆయన వడ్రంగి వాడు. ట్రెడిషన్లో చెప్పబడిన విషయం ఏంటంటే యోసేపు చాలా యంగ్ ఏజ్లో చనిపోయాడు కాబట్టి ఆబ్వియస్గా యేసు ప్రభువారు ఇంటికి పెద్ద కుమారుడుగా తన బాధ్యతను నిర్వర్తించాడు.
సో 30 years వచ్చేంత వరకు కూడా ఆయన హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ బిజినెస్, ఆక్యుపేషన్, కెరీర్. 12 సంవత్సరాల వయసులో ఇంకా ఆయనకి వాక్యం తెలుసు కదా అని చెప్పి పెట్టిపేట సర్దుకొని సేవకెళ్ళా. మనం అనుకోవచ్చు యేసుప్రభు వారు అప్పుడే సేవకెళ్ళి ఉంటే ఇంకా చాలా సంవత్సరాలు మినిస్ట్రీ. అమ్మా, మీ ఆలోచనలతో దేవుని ఆలోచించమాకండి. దేవునికి తెలుసు ఎప్పుడు రైట్ టైం. మనం టైం డిఫైన్ చేయక్కర్లే, రైట్ టైం ఏంటో దేవునికి తెలుసు. సో 12 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల వయసు వరకు యేసుప్రభు వారి యొక్క డ్యూటీ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి చెప్పండి. పిల్లలు తల్లిదండ్రులకు ఎందుకు లోపట్లేదు? నేర్పిస్తున్నారా పిల్లలకి? ఫ్రమ్ ఏజ్ 12 to age 30 దే హ్యావ్ టు బి ఒబీడియంట్ టు ద పేరెంట్స్. వాళ్ళు పెళ్ళిళ్ళయ్యి బయటికి వెళ్ళేంత వరకు కూడా వాడు తల్లిదండ్రులకు లోబడాల్సిందే, తల్లిదండ్రులు చెప్పినట్టుగా చేయాల్సిందే. ఒకవేళ వాళ్ళ ఇష్టానుసారంగా చేసేటైతే వాళ్ళ ఇళ్లలోని బయటికి వెళ్ళి చేసుకోవచ్చు ఇష్టానుసారంగా. దిస్ ఈస్ ద బిబ్లికల్ మోడల్. యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు లోబడి యవన ప్రాయం అంతా కూడా హీ వాజ్ ఒబీడియంట్ టు ద పేరెంట్స్. చెప్పండి, ఎంతమంది పిల్లలు ఈ వయసులో ఎందుకు తల్లిదండ్రులు లోపట్లేదు? ఈ వయసు ఏంటమ్మా, ఆ స్కూల్ వయసులోనే వాళ్ళు మాట్లాడలేదు, ఖాళీకి వచ్చిన తర్వాత అసలు మాట్లాడలేదు, యూనివర్సిటీకి వెళ్ళిపోయితే ఏమవుతుంది అంటే జాగ్రత్తగా గమనించండి. మనము తప్పుతున్నామా, మనం రైట్ ట్రాక్లో ఉన్నామా? ఎందుకు కుటుంబాలు అస్తవ్యస్తమైపోతున్నాయి? ఎందుకు పిల్లలు ఆ రకంగా తయారవుతున్నారు? కారణం ఏంటంటే మనము దేవుని వాక్యపు వెలుగులో వారిని పెంచట్లేదు. జాగ్రత్తగా గమనించండి అమ్మా. యేసుప్రభు వారు పుట్టిన దగ్గర నుండి ఏజ్ 30 వచ్చేంత వరకు కూడా ఆయన కుటుంబములో ఆయన కొడుకుగా ఆయన బాధ్యత నిర్వర్తించాడు. అల్టిమేట్గా ఆయన సేవ ఎంతకాలం చేశాడు? 3.5 years. మన లెక్కలో చెప్పాలంటే సేవ ఎంతకాలం చేయాలి? నా మాట మీకు అర్థమవుతుందా? పాప యేసుప్రభు తెలియదా ఈక్వేషను? అమ్మో, సమయం సమీపించున్నది కాబట్టి నేను నా జీవితం అంతా దేవునికి ఏమంటారు, సేవకి. అబ్బో పాపం, దేవుని కన్నా నీకెందుకు కలసాను ఎక్కువమ్మా, కొంచెం తగ్గండి. మనకి దేవుని కంటే ఎక్కువ కన్సర్న్ అక్కర్లేదు. దేవుడు మనకి ఏ చెప్పాడో అది చేస్తే చాలమ్మా ఈ జీవితానికి. ముందు అది నేర్చుకోండి. మీరు అనుకుంది చేసేయటం కాదు. మీరు ఏదైతే అనుకుంటారో ఇది జ్ఞానయుక్తమైన అనుకోమాకండి. స్టాప్ దట్ నాన్ సెన్స్. ఫస్ట్ యు బిగిన్ టు లిసన్ టు వాట్ గాడ్ వాంట్స్ యు టు డూ. దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో దాన్ని చేయటం ప్రారంభించండి దయచేసి. దేవునికి మనం సలహాలు ఇవ్వక్కర్లేదు. దేవునికి తెలుసు మనం ఎట్లాగా చేయాలో, మన జీవితాన్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలో దేవునికి తెలుసు. తన కుమారుణ్ణి సైతము దేవుడు క్రమముగానే పెరిగేటట్టు చేశాడు. ఆయన దేవుని కుమారుడు అయినంత మాత్రం చేత ఈ లోకములో ఆయన అక్రమంగా పెరగలేదు, క్రమముగా పెరిగాడు ఆయన. ఈరోజు మనకు ఒక మాదిరి ఉంచాడు. కెరీర్ విషయంలో ఎట్లాగా ముందుకెళ్ళాలి, యేసుప్రభువే మనకి మాదిరి. తల్లిదండ్రులకు ఎట్లా లోబడి ఉండాలి, యేసుప్రభువే మనకి మాదిరి. దేవుని వాక్యాన్ని ఎట్లా నేర్చుకోవాలి, యేసుప్రభువే మనకి మాదిరి. ఆయన కూడా స్టేజ్ బై స్టేజ్ ఎదుగుతా వచ్చాడు. ఫైనల్ 3.5 years ఆయన మినిస్ట్రీ చేశాడు అంతే. 30 years ఆయన ఇంట్లో ఉన్నాడు. 30 years ఆయన ఎక్కడ ఉన్నాడమ్మా? ఈరోజు మనం ఇంట్లో పిల్లలు ఎంతకాలం ఉంటారు? నేను చెప్తున్నా, ముత్తుకుంటున్నా, 15 ఏళ్ళు మించి వాళ్ళు మన ఇంట్లో ఉండరు. సో ఇప్పుడు 15 ఏళ్లలో మనం 30 ఏళ్ల పని చేయాలి పేరెంట్స్గా పిల్లల విషయంలో. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఈస్ బిబ్లికల్. యేసుప్రభు వారు మినిస్ట్రీకి వచ్చేటప్పటికి అక్కడ లూకా దాన్ని
డిమార్క్ చేశాడు. 52వ వచనం, 52వ వచనము యేసు ప్రభువారు 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి విషయం. ఆయన స్టేజ్ అక్కడ ఏమన్నామమ్మా, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందు వర్ధిల్లుచుండెను. అంటే అర్థం ఏంటంటే దేవుని పరిచర్య చేయటానికి యేసు ప్రభువారికి ఎలిజిబిలిటీ వచ్చింది 30 సంవత్సరాల వయసులో. 30 సంవత్సరాల వయసు వరకు ఆయన ఏం చేశాడు? మనలాగే పెరిగాడు, మనలాగే ఇంట్లో ఉన్నాడు, మనలానే కెరీర్ పర్స్యూ చేశాడు, మనలానే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తించాడు, మనలానే దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు, మనలానే అన్ని విషయాల్లో ఎదిగాడు. ఇప్పుడు 30 ఇయర్స్కి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభువు యేసుక్రీస్తుకి ఇచ్చిన టైం ఎంత మినిస్ట్రీ కొరకంటే 3.5 years. అమ్మ, యేసు ప్రభువారు జీవించిందే 33.5 yearsలో. మనమైతే ఏం చేస్తామంటే 15 సంవత్సరాలు మిస్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం మనం. లేదు, జాగ్రత్త గమనించండి. నీ లైఫ్ టైంలో నువ్వు చేయాల్సినటువంటి పనిని దేవుడు 1 సంవత్సరంలో నీతో చేయించగలడు, నువ్వు ఆయన మాటకు లోబడితే. అసలు దేవునికి టైం క్రైటీరియానే కాదు. ఎందుకు యేసుప్రభు 30 సంవత్సరాలు మనం అనుకుంటున్నాం, 30 సంవత్సరాలు టైం వేస్ట్ చేశాడా యేసుప్రభు వారు? ఏమ్మా, మినిస్ట్రీ చేయకుండా ఆయన టైం వేస్ట్ చేశాడా? ఆయన ఇంట్లో ఉండటం టైం వేస్ట్, అది దేవుని వాక్యం నేర్చుకోవడం టైం వేస్ట్, అది తల్లిదండ్రులకు లోబడి ఉండటం టైం వేస్ట్. అది ఈరోజు లోకం ఏం నేర్పిస్తుందమ్మా? వీటన్నిటికీ విరుద్ధంగా నేర్పిస్తుంది. అందుకనే పిల్లలు లోకంలో కొట్టుకొని పోతున్నారు. జాగ్రత్త తల్లిదండ్రులారా, మేల్కోండి. ఇట్ ఈస్ టైమ్ టు రైజ్ అప్. లోకము మన పిల్లల్ని పాడు చేస్తుంది, తెలియట్లా మనకి. మనం అనుకుంటున్నాం ఇది టైం వేస్ట్. పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఏమంటావు? ఎంతసేపు రా నువ్వు ఇంట్లో ఉండేది అనుకోమాక, వాళ్ళు కొంతకాలమే ఉంటారు. దేవుడు వారికి అప్పగించేటువంటి పనిని ఆ విషయంలో వాళ్ళు నిష్ణాతులు అయ్యేంత వరకు దేవుడు కొంతకాలం ఆఫ్ ట్రైనింగ్ గుండా తీసుకెళ్తాడు, వాళ్ళని ఆ గ్రోత్ ప్రాసెస్ గుండా తీసుకువెళ్తాడు. లెట్ దెమ్ బి ట్రైన్డ్. మన ఇళ్ళు పిల్లలకు ట్రైనింగ్ గ్రౌండ్స్ కావాలి. పిల్లలు నేర్చుకునేది స్కూల్లో కదమ్మా, పిల్లలు నేర్చుకునేది కాలేజీల్లో కాదు, పిల్లలు నేర్చుకునేది యూనివర్సిటీస్లో కాదు, పిల్లలు నేర్చుకునేది గృహాల్లో. అర్థం చేసుకోండి. యేసు ప్రభువారు కూడా 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి, ఆ వయసు వచ్చేంత వరకు ఇంట్లో ఉన్నాడు. ఆయన తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు. తల్లిదండ్రుల విధేయత చూపిస్తూ ఆయన ఎదిగాడు. తల్లిదండ్రుల మాట విన్నాడు. ఎప్పుడైతే 1 పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా దేవుని యొక్క ఉద్దేశాల కొరకు తాను ముందుకు వెళ్ళాలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన కుటుంబం యొక్క బంధాన్ని వదిలిపెట్టుకొని ఆయన మినిస్ట్రీలోకి వెళ్ళిపోయాడు. అయినా కానీ యేసు ప్రభువారు శిలువ మీద ఏం చేశాడమ్మా? తల్లి యొక్క బాధ్యతను యోహానుకు అప్పగించాడా లేదా? అంటే ఎంత రెస్పాన్సిబుల్ కొడుకుగా ఉన్నాడు. ఏది ఈ రోజున రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా పిల్లలు? తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీస్. జాగ్రత్త. నేను అంటున్నాను, లోకము వడిలో పడి కొట్టుకొని పోమాకండి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా ప్రతి స్టేజ్లో మనం ఏమి చేయాలో చెప్తుంది గనక దాని ప్రకారం కుటుంబాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు వర్ధిల్లటం అనేటువంటిది జరుగుద్ది. దేవుడు మనల్ని ఎట్లాగా ట్రైన్ చేస్తాడు గ్రోత్ ప్రాసెస్లో, నేను లాస్ట్ వీకే చెప్పాను, ట్రైనింగ్ అనేటువంటిది భాగం. జాగ్రత్త గమనించండి. దేవుడు ట్రైన్ చేసే విధానం ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎట్లా ఉంటుందంటే, స్టెప్ నెంబర్ 1లో దేవుడు ఆయన తన ఉద్దేశాల కొరకు ఏదైతే కోరుకుంటున్నాడో దానికి కావలసినటువంటి సామర్థ్యముతో దేవుడు నిన్ను ఎక్విప్ చేయటం అనేటువంటి స్టేజ్ నెంబర్ 1. స్టేజ్ నెంబర్ 2 ఏంటంటే, దేవుడు నీకు స్కిల్ ఇచ్చింది వెళ్ళి ఆయన కొరకు పనిచేయటానికి కాదు. ముందు నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా దేవుని చేతిలో వాడబట్టం అనేటువంటిది అసాధ్యం, అది జరగదు.
దేవుడు నిన్ను సహేతుకంగా సరైన విధానంగా ఆయన మహిమార్థమై ఆయన నడిపించుకోవాలంటే ముందు ఆయన నిన్ను ట్రైన్ చేయాలి. సో దేవుడు చేసేటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయన ట్రైనింగ్, దాన్ని విల్డర్నెస్ ట్రైనింగ్ అంటా. నేను మీకు ఇవన్నీ కూడా వివరిస్తాను. అప్పుడు మూడోది, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎక్విప్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఉద్దేశాల కొరకు నువ్వు ట్రైన్ చేయబడతావో, అప్పుడు కానీ నువ్వు వెళ్ళి నీ జీవితంలో నువ్వు సాధించలేవు. యూ కాంట్ గో అండ్ పొసెస్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. జాగ్రత్త గమనించండి. దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఇశ్రాయేలీల జీవితం. జాగ్రత్త గమనించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులోండి బయలుదేరినప్పుడు వాళ్ళు ఎట్లా బయలుదేరారు చూడండి. నిర్గమకాండం 13:18 అక్కడ ఏమని రాయబడి ఉంది? అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు మార్గమున నడిపించెను, ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరే. అంటే ద మూమెంట్ వాళ్ళు ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పటికి దేవుడు వారిని ఎట్లా ఎక్విప్ చేశాడు? యుద్ధము చేసేవారుగా ఎక్విప్ చేశాడు. కానీ యుద్ధాలు చేశారా వాళ్ళు? చేయలే. అంటే దాని అర్థం ఏంటి? అమ్మా, నీ జీవితానికి కావాల్సినటువంటి స్కిల్స్, టాలెంట్స్ దేవుడు నీ పుట్టుకలోనే ఇస్తాడు. నువ్వు తర్వాత సంపాదించుకో స్కిల్స్, టాలెంట్స్. నువ్వు పుట్టినప్పుడే దేవుడు నీకు స్కిల్స్, టాలెంట్స్ ఇస్తాడు. వాటిని నువ్వు ఐడెంటిఫై చేసుకొని వాటిని నువ్వు ట్రైనప్ చేసుకోగలగాలి. తర్వాత రావు స్కిల్స్ అండ్ టాలెంట్స్. ఉన్న స్కిల్స్ని, టాలెంట్స్ని నువ్వు రిఫైన్ చేసుకోగలుగుతావు, కానీ కొత్తగా స్కిల్స్ అండ్ టాలెంట్స్ రావు. ప్రయత్నం చేయమాకండి. దేవుడు మనల్ని పుట్టించినప్పుడే మనలో స్కిల్స్, టాలెంట్స్ దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాని తగినట్టు ఆయన ఇచ్చాడు ఆల్రెడీ. ఆయన తర్వాత ప్యాకేజ్ ఇవ్వడు, ముందే ప్యాకేజ్ ఇచ్చాడు. సో ఐగుప్తులోండి బయలుదేరేటప్పటికే వాళ్ళు ఎట్లా బయలుదేరారు? యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. బయలుదేరిన తర్వాత తిన్నగా కనాన్ దేశానికి ఎందుకు తీసుకెళ్ళలేదు? అమ్మ జాగ్రత్త గమనించండి. కనాను దేశం అనేటువంటిది, పాలు తేనెలు ప్రవహించు దేశం అనేటువంటిది ఎంత వాస్తవమో, కనాను దేశం అనేటువంటిది యుద్ధాలతో, పోరాటాలతో కూడుకున్నటువంటి దేశం. వీళ్ళు వెళ్ళకముందే అక్కడ శత్రువులు ఉన్నారు. సో ఇప్పుడు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వీళ్ళు హస్తగతం చేసుకోవాలంటే ముందు శత్రువులతో పోరాడాలి. సో ఇప్పుడు వీళ్ళు గనక దేవుడు ఐగుప్తులో ఉండి తిన్నగా కనాన్ దేశానికి వెళ్తే, వాళ్ళు యుద్ధములో వాళ్ళు ఆరితేన వారు కారు గనక, వాళ్ళు ట్రైన్ చేయబడినటువంటి వారు కారు గనక వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? చుట్టుదారిలో తీసుకెళ్ళాడు. అంటే మన మాటలు చెప్పాలంటే ట్రైనింగ్ ఉండ తీసుకెళ్ళాడు. ఏదా ట్రైనింగు? 40 సంవత్సరాల అరణ్యంలో తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఐగుప్తుకి కనానికి మధ్యలో ఏముంది? అరణ్యం ఉంది. మనము ఎవడవైనా సరే ఈ అరణ్యము తప్పదు. యు కాంట్ బైపాస్. మనము ఏమంటారు, మన స్కిల్ నుండి హై జంప్ కొట్టి మనం కనాన్లోకి, సక్సెస్లోకి వెళ్ళాం. మనము అత్యాసపడి దాన్ని కోరుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు అట్ట కాదు. దేవుడు నీకు కనాన్ ఇవ్వాలంటే, దేవుడు నీకు విక్టరీ ఇవ్వాలంటే, దేవుడు నీకు సక్సెస్ ఇవ్వాలంటే ముందు అరణ్య యాత్ర ఉంది. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. అరణ్యములో దేవుడు ఆర్మీ ట్రైనింగ్ ఏర్పాటు చేశాడా? మాట్లాడరే అమ్మ. లెక్క ప్రకారం వీళ్ళు కనాన్లోకి వెళ్తున్నప్పుడు యుద్ధాలు చేయాలి, అవునా? ఎందుకంటే కనాన్లో అప్పటికే శత్రువులు ఉన్నారు కనుక ఆ శత్రువులు వీళ్ళు హస్తగతం చేసుకోవడానికి యుద్ధం చేయాలి. సో ఇప్పుడు దేవుడు ఏం చేసి ఉండాలి? విల్డర్నెస్లో మిలిటరీ క్యాంప్ పెట్టాలి. సో ఇప్పుడు 40 సంవత్సరాలు దేవుడు ఏం చేసి ఉండాలి? వాళ్ళకి మిలిటరీ క్యాంప్లో ట్రైనింగ్ ఇచ్చి, అరే అబ్బాయి కత్తి అంటే ఇట్లాగుంటుందిరా, గన్ అంటే ఇట్లాగుంటుందిరా, మిసైల్ అంటే ఇట్లాగుంటుందిరా అని దేవుడు వాళ్ళని దేనిలో తర్ఫీదు చేయాలి? మరి దేవుడు దేనిలో తర్ఫీదు చేశాడు? ఫిజికల్గా యుద్ధం చేయటానికి
దేవుడు స్పిరిచువల్గా ట్రైన్ చేశాడు. అది విచిత్రం. అమ్మ, దేవుని మార్గాలు చాలా డిఫరెంట్, అర్థం చేసుకోండి. నువ్వు ఫిజికల్గా సక్సీడ్ అవ్వాలంటే నీకు కావాల్సింది ఫిజికల్ ట్రైనింగ్ కాదు. లింక్ ఏంటో చెప్పనా? నువ్వు ఎంత స్పిరిచువల్గా నువ్వు ట్రైన్ అవుతావో అంత ఫిజికల్గా నువ్వు సక్సెస్ పొందుతావు. సో మంచి ఉద్యోగం రావాలంటే ఇప్పుడు నువ్వు మంచి కోచింగ్ కాదు నువ్వు తీసుకోవాల్సిందే, మంచి స్పిరిచువల్ ట్రైనింగ్. అంటే బైబిల్ గాలికి రమ్మని చెప్పట్లేదమ్మా, మీరంతా నా బైబిల్ గాలికి రామాకండి, అర్థమవుతుందా? దాని కొరకు నేను చెప్పేది, యూ నీడ్ టు అండర్స్టాండ్. నీ ఫ్యామిలీ లైఫ్లో నువ్వు సక్సీడ్ అవ్వాలన్నా, నీ కెరీర్లో నువ్వు సక్సీడ్ అవ్వాలన్నా కీ ఏంటంటే నీ స్పిరిచువల్ ట్రైనింగ్. ఇట్ ఈస్ నాట్ యువర్ ఫిజికల్ ట్రైనింగ్. కారణం ఏంటంటే యుద్ధము ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. వీళ్ళ పనేంటి? మన లెక్కలో చెప్పాలంటే ఆటలో అట్టిపండ్లు. అర్థమవుతుందా? ఆటలో అట్టిపండ్లకి యుద్ధంలో ట్రైనింగ్ అక్కర్లే, ఓన్లీ వాళ్ళకి డ్రెస్ ఉండాలంతే, ఆడిన ఫీలింగ్ ఉండాలి వాళ్ళకి. ఆటలో అట్టిపండికి ఏంటమ్మా? ఆటలో అట్టిపండి అంటే ఏమంటారు? ఆడి కూడా గ్లౌజులు పెడతారు, ఆడి కూడా ప్యాడ్స్ పెడతారు, ఆడి కూడా హెల్మెట్ పెడతాడు. ఇంక ఈడు ముందు ఫీలింగ్లో బతికేస్తూ ఉంటాడు, నేను బ్యాట్స్మెన్ అనుకుంటాడు. కాదానైనా నువ్వు ఆటలో అట్టిపండు. అర్థమవుతుందా? ఆటలో అట్టిపండు అయినా వాడి ఇంట్లో కూర్చోడానికి కుదరదు. వాడు ఏం చేయాలి? హెల్మెట్ పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి. ఈడు వచ్చి క్రీజ్లో నిలబడతాడు, బ్యాటింగ్ ఆడేది వాళ్ళ నాయన. ఈడు బైరన్నర్ మాత్రమే, కానీ ఎట్లా ఫీల్ అయిపోతాడు తెలుసా? నేను బ్యాటింగ్ చేస్తున్నాను, నేను రన్స్ కొడుతున్నాను, నీడు ఎక్సైట్ అయిపోతుంటాడు. కానీ అసలు బ్యాటింగ్ చేసేది ఎవరు? నువ్వు ఆటలో అట్టిపండువి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఫిజికల్ ట్రైనింగ్ కాదు. కారణం ఏంటంటే మనం యుద్ధం చేయలేం, మనకంత సీన్ లేదు. పోరాడేది ఎవరు? దేవుడు. యుద్ధం చేసేది ఎవరు? విజయం ఇచ్చేది ఎవరు? కానీ నువ్వు నేను ఫీల్డ్లో ఉండాలి. సో దీని కొరకు దేవుడు మనల్ని ఎటువంటి ట్రైనింగ్ కంటూ తీసుకెళ్తాడు? ఫిజికల్ ట్రైనింగ్, స్పిరిచువల్ ట్రైనింగ్. దేని కొరకు? ఫిజికల్ సక్సెస్ కొరకు. నేను అందుకే అన్నాను, నీ కెరీర్ అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చేది. నీ కెరీర్లో నువ్వు సక్సీడ్ కావాలంటే నువ్వు స్పిరిచువల్గా నువ్వు షైన్ అవ్వాలి. నువ్వు స్పిరిచువల్గా నువ్వు షైన్ అవ్వకుండా నీ కెరీర్లో నువ్వు ఎక్సెల్ అవ్వలేవు. నోట్ దట్ పాయింట్. సో నిజంగానే దేవుడు నిన్ను కెరీర్లో తీసుకెళ్లాలంటే ముందు ఆయన నిన్ను స్పిరిచువల్గా ట్రైన్ చేస్తాడు. ఇశ్రాయేలుని ఎట్లా ట్రైన్ చేసే చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు ద్వితీయోపదేశకాండంలో? మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువోలేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకునుము. ట్రైనింగ్లో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను శోధిస్తాడు, నిన్ను అణగొడతాడు, నీకు ఆకలి పుట్టిస్తాడు. ట్రైనింగ్లో భాగం ఏం చెప్పండి? నువ్వు వచ్చి ప్రభా నన్ను ఎందుకు శోధిస్తున్నావు ప్రభా, ఇంత అన్యాయం ఏంటి ప్రభా అంటావేంటి? నువ్వు శోధన అనేటువంటి ట్రైనింగ్లో భాగం. ప్రభా ఏంటి ప్రభా నాకేం సరిపోవట్లేదు, నాకు చేతికి అందట్లేదు, నాకు సరైన జీతం రావట్లేదు. ఆకలి అనేటువంటి దేవుని ట్రైనింగ్లో భాగం. నేను పెళ్లి కాకముందు దేవుడు నాకు ఈ భాగం ద్వారా క్వైట్ టైంలో మాట్లాడాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ తర్వాత దీన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నా పెళ్లి విషయంలో దేవుడు నన్ను ఎట్లా అణగొట్టాడు, నా కెరీర్ విషయంలో నన్ను దేవుడు ఎట్లా అణగొట్టాడు. కానీ తరువాత దేవుడు ఎట్లా లిఫ్ట్ తీసుకొచ్చాడు. దేవుడు లిఫ్ట్ తీసుకురాకముందు అణగొడతాడు.
ఆయన అణగొట్టకుండా లిఫ్ట్ ఎప్పుడు తీసుకురాడు. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ విత్ గాడ్. దేవుడు మనల్ని లిఫ్ట్ చేయాలంటే, దేవుడు మనల్ని రైజ్ చేయాలంటే ముందు ఆయన అణగొడతాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. అంటే ట్రైనింగ్లో భాగం ఏంటంటే నీ స్పిరిచువల్ లైఫ్ని దేవుడు ట్రైన్ చేస్తాడు. నువ్వు దేవునికి విధేయత చూపిస్తున్నావా లేదా? దేవుని ఎళ్ళ నీ హృదయం ఎట్లాగుంది? అమ్మా దేవునికి ఏమి నా హృదయం అంతా నీదే ప్రభా అనక్కర్లేదు. ఆయనకు తెలుసు నీ హృదయం అంతా నిజంగా ఆయన కాదా అని. నా మాట మీకు అర్థమవుతుందా? దేవునికి ఏమి నీ ఇంట్రడక్షన్ అక్కర్లేదు. మనుషుల దగ్గర పెట్టుకోండి మీ ఇంట్రడక్షన్లో. దేవునికి ఇంట్రడక్షన్ అక్కర్లా. హీ నోస్ వాట్ యు ఆర్. నిజంగా నీ హృదయంలో దేవుని యొక్క ప్రయారిటీ ఎంత ఉందో ఆయనకి తెలుసు. నువ్వు నిజంగా ఆయన మాట వింటావో లేదో ఆయనకి తెలుసు. నువ్వు చెప్పక్కర్లా, ప్రభా నేను నీ మాట వింటానా నువ్వు అనక్కర్లా. ఆయనకి తెలుసు నువ్వు వింటావో లేదో. అందుకనే నువ్వు వింటావో లేదో అని చెప్పి నిన్ను పరీక్షిస్తాడు. ఏమా అబ్రహాము ఏ రకంగా ఇస్సాకును బలిస్తాడు లేదో దేవుని తెలుసా లేదా? అయినా మరి ఎందుకు పరీక్షించాడు? అబ్రహాం పరీక్షించాడా లేదా? ఒకసారి అబ్రహాంను పరీక్షించిన తర్వాత దేవుడు మళ్ళీ ఇంకోసారి అబ్రహాం పరీక్షించాడా? అవసరం లేదు. ఒకసారి దేవుడు ఆయన గనక నీ జీవితంలో తన సర్వాధికారంలో ఆయనకు తెలుసు, ఆయన నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు దేవుని మాటకు లోబడతావా లేదా అనేటువంటిది దేవుడు చూసేటువంటి ప్రధానమైనటువంటి టెస్ట్ నీ స్పిరిచువల్ లైఫ్లో. నువ్వు దేవుని మాటకు లోబడనంత కాలము కూడా నీ ట్రైనింగ్ పూర్తి కాదు. నీకు ఆకలి వేస్తానే ఉంటుంది, దేవుడు నిన్ను అణగొడతానే ఉంటాడు. ఆ ట్రైనింగ్లో భాగం అది. సో ఆకలేయటము అణగొట్టం అనేటువంటి దేవుడు ట్రైనింగ్లో భాగం. ఆయన అణగొడతాడు. దేని కొరకు? నీవు నేను ఆయన మాట వినాలి. ఆయనకి ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో నువ్వు ఆయన మాట వింటావని, అప్పుడు నేను స్టేజ్ 3లో తీసుకెళ్తాడు. ఏంటి ఆ స్టేజ్ 3? అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, మీరు అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరుచుకొనున్నట్లు. జాగ్రత్త గమనించండి. లైఫ్లో ఈ 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి దేవుడు నిన్ను ఎక్విప్ చేసే స్టేజ్ ఉంటుంది, రెండోది దేవుడు నిన్ను ట్రైన్ చేసే స్టేజ్ ఉంటుంది, మూడోది దేవుడు నిన్ను ప్రాస్పరిటీ ఇచ్చే స్టేజ్ ఉంటుంది. ఆయన నిన్ను ఎక్విప్ చేయాల్సిన టైంలో ఎక్విప్ చేస్తాడు, నిన్ను ట్రైన్ చేసే టైంలో ఆయన ట్రైన్ చేస్తాడు, నిన్ను ప్రాస్పరిటీ ఇచ్చే టైంలో ప్రాస్పరిటీ ఇస్తాడు. దట్ ఈస్ హౌ లైఫ్ వర్క్స్. షార్ట్ కట్స్ లేవు. ఒకదాన్ని వదిలేసి దేవుడు ఇంకో దానిలో తీసుకెళ్ళడం. మనం ఎవరమైనా సరే ఈ స్టేజెస్ గుండా వెళ్ళాల్సిందే. ఫస్ట్ యూ నీడ్ టు బి ఎక్విప్డ్. రెండోది స్పిరిచువల్ ట్రైనింగ్. స్పిరిచువల్ ట్రైనింగ్లో దేవుని మాట నువ్వు వినేంత పరిస్థితి వచ్చేంత వరకు కూడా నీ జీవితంలో మార్పు రాదు. అన్లెస్ గాడ్ ఈజ్ షూర్ దట్ యు విల్ లిసన్ టు హిస్ వర్డ్. నీవు ఆయన మాట వింటావనేటువంటి అది దేవునికి రావాలి కాన్ఫిడెన్స్. అంటే మనకు అర్థం కాదని చెప్తున్నాం, దేవునికి ఏం కాన్ఫిడెన్స్ రాదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? సో గాడ్ హ్యాస్ టు అప్రూవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు లిసన్ టు హిస్ వర్డ్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రాస్పరిటీ ఇస్తాడు. మనం ఎవరివైనా ఈ స్టేజెస్ గుండా వెళ్తాం. మనం ఎవరివైనా ఇది తప్పదు. నా మాట మీకు అర్థమవుతుందా? పిల్లలు కూడా ఇది నేర్పించండి. రే, మీ ఎదుగుదలలో భాగం ఏంటంటే దేవుడు మిమ్మల్ని మీరు ఇష్టపడిన సందర్భంలో తీసుకెళ్తాడు. బీ రెడీ ఫర్ దట్. దేవుడు మిమ్మల్ని అణగొడతాడు. బీ రెడీ ఫర్ దట్. దేవుడు మీకు ఆకలి కలగజేస్తాడు. బీ రెడీ ఫర్ దట్. డోంట్ థింక్
ఈరోజు దేవుడు మనకి ఎక్విప్ చేశాడు కనుక లైఫ్ స్మూత్గా వెళ్ళిపోద్ది అనుకో మాకండి. మనం ఎవరివైనా సరే మన ఫిజికల్ లైఫ్లో మనం గ్రో అవ్వాలంటే, మన ఫ్యామిలీలో మనం గ్రో అవ్వాలంటే, మన కెరీర్లో మనం గ్రో అవ్వాలంటే, మన లైఫ్లో మనం గ్రో అవ్వాలంటే ఈ స్పిరిచువల్ ట్రైనింగ్ గుండా వెళ్ళాల్సిందే. దేవుడు తీసుకెళ్తాడు. ఈ ట్రైనింగ్ అంతట్లో కూడా దేవుడు చూసేటువంటి మేజర్ ఆస్పెక్ట్ చెప్పనా అమ్మా, మీ సక్సెస్ మీ చేతిలోనే ఉంది. ఏంటది? మీ సక్సెస్ మీ చేతిలో ఎట్లా ఉందో తెలుసా? ప్రభు ఏమన్నాడంటే, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీకు ఆకలి కలగజేసినప్పుడు గనక నువ్వు నమ్మకత్వాన్ని చూపిస్తే అప్పుడు కానీ దేవుడు నీకు గొప్పదాన్ని ఇవ్వడం. దేవుడు ఒకేసారి నిన్ను పెద్ద పొజిషన్లో తీసుకెళ్తామా, కలలు కనమాకండి. ముందు దేవుడు చిన్న పొజిషన్లోనే పెడతాడు. ఎందుకు దేవుడు చిన్న పొజిషన్లో పెడతాడు? అక్కడ నీవు నమ్మకముగా ఉండాలి. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. యోసేపు యొక్క జీవితంలో కానీ, దావీదు యొక్క జీవితంలో కానీ, దానియేలు యొక్క జీవితంలో కానీ, వీళ్ళందరూ కూడా మీరు చూడండి, సక్సెస్కి మారు పేరు కింద చెప్పుకుంటాం మనం, అవునా? కానీ వాళ్ళని దేవుడు ఒకేసారి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడా? ఏం చేశాడు దేవుడు? వాళ్ళని అనగొట్టాడు, వాళ్ళకు ఆకలి కలగజేశాడు, వాళ్ళు పారిపోయారు, వాళ్ళు దాసులుగా వెళ్ళారు. అర్థమవుతుందా? సక్సెస్ అనేటువంటిది ఊరికే రాదమ్మా. నీ స్పిరిచువల్ లైఫ్లో నువ్వు తీసుకున్నటువంటి స్టాండ్ని బట్టి, నువ్వు కనపరిచినటువంటి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నీకు ప్రాస్పరిటీ ఇస్తాడు. దేవుడు నీకు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ 1000 రూపాయలు నువ్వు నమ్మకంగా వాడకపోతే దేవుడు నీకు 10,000 ఇవ్వడం. దేవుడు నీకు 10,000 ఇచ్చినప్పుడు నువ్వు నమ్మకంగా దాన్ని వాడకపోతే దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇవ్వడం. దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు నువ్వు నమ్మకంగా వాడకపోతే దేవుడు నీకు 1,00,00,000 రూపాయలు ఇవ్వడం. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఎక్కడుంది ప్రాబ్లం? సక్సెస్ ప్రాబ్లం. మీ సక్సెస్ ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. యాజ్ యు షో యువర్ ట్రస్ట్ వర్దినెస్, గాడ్ విల్ ఇంక్రీజ్. గాడ్ విల్ ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. నేను డబ్బా కొట్టుకోవడానికి ఈ మాట చెప్పట్లేదు, కానీ దేవుడు నన్ను మినిస్ట్రీకి పిలిచినప్పుడు అప్పటికే 1,00,00,000 రూపాయలు ప్రాజెక్ట్ చేస్తున్నా నేను. ఇది నేను చెప్పేది 2001 సంవత్సరంలో. దేవుని సేవకు వస్తే వైజాగ్లో అప్పుడు నా జీతం నెలకు 1000 రూపాయలు. అర్థమవుతుందా? ఎందుకంటే మిషన్ ఆర్గనైజేషన్ అంతకంటే ఎక్కువ పే చేయవు. నెలకి 1000 రూపాయలు. నేను ఏ వర్క్ వదిలిపెట్టి వచ్చాను? విజయవాడ ఒక స్కూల్ బిల్డింగ్ కడుతున్నాం. ఆ స్కూల్ బిల్డింగ్ మధ్యలోనే వదిలేసి నా ఫ్రెండ్కి అప్పగించి వచ్చాను నేను సేవకి. అప్పుడు నా జీతం 1000 రూపాయలు. 1 or 2 months అయిన తర్వాత ఆయన ఫోన్ చేశాడు నాకు. ఎవరు? ఆ స్కూల్ ఓనర్. సార్, మీరైతే బాగానే వెళ్ళిపోయారు, కానీ మేమైతే మా పేపర్స్ మేము చేంజ్ చేయలేం. ఆల్రెడీ కిరణ్ కన్సల్టెంట్స్ పేరు మీద మేము వర్క్ స్టార్ట్ చేసాం. కాబట్టి మధ్యలో పేపర్లు మార్చడం కుదరదు. కాబట్టి మీ డబ్బులతో మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి మీ చెక్ మీరు తీసుకోండి అన్నాడు. ఆ రోజు 2001 సంవత్సరంలో అప్పటికి అయిన వర్క్ ఎంత అంటే ఒక 50,000 రూపాయలు చెక్ నాకు వచ్చింది. నా ఫీ అది ఆ రోజున. ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వాల. 15 లక్షల వర్క్ కంప్లీట్ అయింది. 1 కోటి రూపాయల వర్క్ ఎంత కంప్లీట్ అయింది? 15 లక్షల వర్క్ కంప్లీట్ అయింది. 15 లక్షల వర్క్కి వాళ్ళు నాకు ఇచ్చిన ఫీజు 50,000 రూపాయలు. అప్పుడు నేను ఇక్కడ నుండి ట్రైన్లో బయలుదేరి విజయవాడ వెళ్ళి ఆ 50,000 రూపాయల చెక్ తీసుకొని వెళ్ళి తిన్నగా మా ఫ్రెండ్ చేతిలో పెట్టి నేను ట్రైనింగ్కి వచ్చాను. ఆ రోజు నా 50,000 నా పనికిరావా? నాకు ఉపయోగపడవా? కానీ ఎందుకు ఇచ్చాను నా 50,000? ప్రభా, ఒకసారి నీ సేవకు నేను సమర్పించుకున్న తర్వాత
ఆ డబ్బుతో నాకు పని లేదు. నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు నాకు డబ్బు. అమ్మా, 1000 రూపాయలు జీతం ఉన్నప్పుడు 50,000 వదిలిపడేశానమ్మా నేను. ఇది నేను గొప్ప కోసం చెప్పట్లే. దేవుడు కోట్లు ఇచ్చాడు. అర్థమవుతుందా? అది ఇట్స్ నాట్ అబౌట్ యువర్ సక్సెస్ అబౌట్ మనీ అమ్మా, ఇట్ ఈస్ యువర్ క్యారెక్టర్. మనం ఎప్పుడైతే దేవుని కొరకు చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటామో దేవుడు పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగిస్తాడు. ఏ రోజు కూడా డబ్బుని ప్రేమించలే, డబ్బుని వదిలిపెట్టమే కానీ డబ్బుని సంపాదించడం ఇప్పుడు నేను చేయలే. కొన్ని కోట్లు డబ్బులు ఇచ్చేయటమే జరిగింది కానీ డబ్బులు ఎప్పుడు నేను సేవ్ ఈ రోజు కూడా నెలాఖరికి వచ్చేటప్పటికి నా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతాయి. I don't like to save money for myself. నేను అంటున్నాను, మనము కనపరిచే నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనకి హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు. మనం చిన్న చిన్న విషయాల్లో మనం దేవుని కనుక నమ్మకత్వం లేకపోతే పెద్ద విషయాలు దేవుడు ఎట్లాగా అప్పగిస్తాడు? ఆ ట్రైనింగ్ గుండా మనం వెళ్ళాల్సిందే. కెరీర్ విషయంలో కనుక మనం గమనిస్తే, అసలు ఇంకా నేను సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వలేదు, టైం అయిపోతుంది, బట్ క్విక్గా దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనందరినీ కూడా దేవుడు ఆయన నిర్మించాడు. మన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆయన యాప్టిట్యూడ్ ఇచ్చాడు, ఆయన స్కిల్ ఇచ్చాడు, ఎబిలిటీస్ ఇచ్చాడు. నీ కెరీర్ అనేటువంటిది ఒక బలిపీఠం కాదు, నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని పణంగా పెట్టడానికి. డోంట్ మేక్ యువర్ కెరీర్ యాజ్ అన్ ఆల్టర్ వేర్ యూ సాక్రిఫైస్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ లైఫ్. బీ కేర్ఫుల్. దాని కొరకు ఆ దేవుడు నీకు కెరీర్ ఇచ్చింది. కెరీరు కేవలం అనేటువంటిది ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడటానికి దేవుడిచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక మందిరం కట్టబడాలి, ప్రత్యక్ష గుడారం కట్టబడాలి. కారణం ఏంటి? ప్రజలందరూ కూడా దే నీడ్ టు వర్షిప్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవునిని సౌందర్యమైన రీతిలో ప్రభువుని ఆరాధించడం అనేటువంటి దేవుని యొక్క సంకల్పం. సో ఆయన ముందున్నటువంటి చాయిస్ ఏంటి? మోషే కనబడుతున్నాడు. మోషేకి దేవుడు ఏం చేశాడంటే ప్లాన్స్ ఇచ్చాడు. కానీ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మోషేస్కి ఎబిలిటీ లేదు. ఆ సామర్థ్యం ఎవరికి ఇచ్చాడు? ఆయన బెసలేలుకి ఇచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుందా? జాగ్రత్త గమనించండి. ప్లాన్స్ ఏమో దేవుడు మోషేకి ఇచ్చాడు, మందిరం కట్టే ఎబిలిటీ ఎవరికి ఇచ్చాడు? బెసలేలుకి ఇచ్చాడు. ప్లాన్ ఏమో దేవుడు దావీదుకి ఇచ్చాడు, మందిరాన్ని కట్టే ఎబిలిటీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని ఉద్దేశాల్లో ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఉద్దేశాలు ఉంటాయి. మోషే గొప్ప నాయకుడు కావచ్చు, కానీ మోషే మందిరాన్ని కట్టడానికి పనికిరాడు. దావీదు గొప్ప కరేజియస్ లీడర్ కావచ్చు, కానీ దావీదు మందిరం కట్టడానికి పనికిరాడు. దాని అర్థం ఏంటి? ప్రతి పనికి కూడా దేవునికి తెలుసు, ఎవరు ఏది చేయాలో దేవునికి తెలుసు. కారణం ఏంటంటే ఆయన ఎక్విప్ చేశాడు. మందిరం పని కొరకు దేవుడు ఎవరిని ఎక్విప్ చేశాడు? మోషేని ఎక్విప్ చేయలా. మందిరం పని కొరకు దేవుడు ఎవరిని ఎక్విప్ చేశాడు? దావీదుని ఎక్విప్ చేయలా. డోంట్ చేంజ్ యువర్ కెరీర్స్. కెరీర్ అనేటువంటి డిఫైన్ అయ్యేది దేవుడు నీకు ఇచ్చిన ఎబిలిటీని బట్టి, నీ డిజైర్ని బట్టి కాదు. ఈరోజు మనం మేజర్ మిస్టేక్ అక్కడ చేస్తున్నాం. మనకున్న ఇష్టాల చొప్పున మనం పిల్లల్ని నడిపించేస్తున్నాం కెరీర్లో, విచ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్. అది కాదు. దేవుడు ఆల్రెడీ వాళ్ళు పుట్టినప్పుడే
ఇన్బిల్ట్ ఎబిలిటీతో దేవుడు వాళ్ళని ఎక్విప్ చేసి పెట్టాడు. మనము పేరెంట్స్గా చేయాల్సిన ఏంటంటే ఆ సామర్థ్యాన్ని బయటికి తీసుకొని రావటం, అది ఏంటో మనం గుర్తించటం, దాని ప్రకారం మీరు వాళ్ళ కెరీర్ అందించండి. మీ కోరికలను బట్టి కాదు కెరీర్ అందించేది. మోషేకి మందిరం కట్టాల్సినటువంటి ఏమంటారు కట్టే డిజైర్ అనుకుండొచ్చు, కానీ దేవుడు ఆ సామర్థ్యం మోషేకి ఇవ్వాల. దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు ఏ సామర్థ్యం ఇచ్చాడు, ఏ సామర్థ్యం ఇవ్వలేదు నీకు తెలియాలి. కానీ వీడు మోసే బెస్లేలు చూసుకొని ఏంటి బెస్లేలు నాకంటే బచ్చగాడు ఈడు మందిరాన్ని కడతాడా, నేను కట్టలేనా అంటే కుదరదు. వాళ్ళకే ర్యాంక్ వస్తుందా, నాకు ర్యాంక్ రాదా అంటే కుదరదు. వాళ్ళకి దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడేమో, నీకు ఇవ్వలేదు. నీకు దేవుడు వేరే దాంట్లో సామర్థ్యం ఇచ్చాడు, అప్పుడు నువ్వేం చేయాలి? ఇదేటో అందరూ మనం యూనిఫామ్గా చేయాల్సింది కాదమ్మా. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని ఎప్పుడైతే మనం వెలికి తీసుకొచ్చి ఆ సామర్థ్యాన్ని మనం సానబెడతామో వాళ్ళు సక్సీడ్ అవుతారు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. నీ కోరికలు చొప్పున ఏది జరగదు. నీ కోరిక చొప్పున ఉద్యోగాలు రావు, నీ కోరిక చొప్పున కుటుంబాలు కట్టబడవు, నీ కోరిక చొప్పున జీవితాలు పైకి రావు. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని ప్రకారం మనం ఎప్పుడైతే దానికి అలైన్ అవుతామో ఆటోమేటిక్గా దేవుడు ఆ సక్సెస్ అనేటువంటి తీసుకొస్తాడు. ఈ కట్టేటువంటి ప్రక్రియలో దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే నేను పిలిచి తిని అంటాడు. చూడండి, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైనటువంటి బెసలేలు అను పేరు గల వాణిని పిలిచి తిని. అంటే దేవుడు ప్రతి పనికి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరిని పిలుస్తాడు, ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకుంటాడు. మోషే నీ పని మందిరం కట్టడం కాదు, దాని కొరకు నేను బెసలేల్ని ఏర్పాటు చేసుకున్నాను. సో ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏమండి 40 సంవత్సరాలు మోషే ప్రయాసపడ్డాడు, పాటుపడ్డాడు, అంత మాత్రం చేత మందిరం కట్టడానికి ఎలిజిబిలిటీ అనుకోమాకండి. గాడ్ మే హ్యావ్ ఎనీ అదర్ పర్సన్, హూ నోస్. మందిరం పని నీది కాదు మోషే. నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని పిలిచాను, అతను నేను ఎక్విప్ చేశాను. నాకు టైం లేదు కానీ దీని ఒక్కదని చెప్పి నేను ముగిస్తాను. నేను అమ్మా ఈ సీక్రెట్ అందుకోండి అమ్మా. ఇది అసలు ఇది గనక మీరు పట్టుకుంటే మీ జీవితాలు అద్భుతంగా ముందుకెళ్తాయి. చూడండి, సమస్తమైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వాని కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి దేవుడు ఎన్ని రకాల స్కిల్స్ ఇచ్చాడు బెసలేలుకి? 4 రకాల స్కిల్స్ ఇచ్చాడు. ఒకటి జ్ఞానం ఇచ్చాడు, రెండోది విద్య ఇచ్చాడు, మూడోది వివేకం ఇచ్చాడు, నాలుగోది క్రాఫ్ట్స్మెన్షిప్ ఇచ్చాడు. అంటే జాగ్రత్త గమనించండి, జ్ఞానం అంటే దేనికి? జ్ఞానం అంటున్నప్పుడు దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వటానికి కావలసినటువంటి ఎబిలిటీ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని అన్వయం చేసుకొని దేవుని వాక్య ప్రకారంగా జీవితాన్ని కట్టుకునేటువంటి సామర్థ్యం పెంపొందించుకోవటమే జ్ఞానములో ఎదగటం అంటే. అది విజ్డమ్. అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానం అనేటువంటిది ఇట్ ఆల్వేస్ ఈస్ బియాండ్ ద ఆబ్వియస్. నీకు కంటికి కనపడేది కాకుండా కంటికి కనపడని చూడటం జ్ఞానం. అర్థమవుతుందా? నా కంటికి ఇది కనపడుతుందమ్మా, ఇది చూడటం జ్ఞానం కాదు. నా కంటికి కనపడని దాన్ని చూడటం జ్ఞానం. అది దేవుడిచ్చేటువంటి సామర్థ్యం, విజ్డమ్. రెండోది ఏమన్నాడు? అండర్స్టాండింగ్. వివేకం అంటే మన జీవితంలో ప్రాబ్లంని సాల్వ్ చేసేటువంటి కెపాసిటీ, ఎబిలిటీ. జాగ్రత్తగా గమనించండి, మన జీవితంలో మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, కానీ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో మనకి తెలియదు.
అది ఎక్కడి నుండి వస్తుంది? వివేకం నుండి వస్తుంది. మూడోది ఏమన్నాడు? విద్య. అంటే ఈరోజు మీరు చదువుతున్నటువంటి చదువు. విద్య ఏం చేస్తుంది? నువ్వు ఏ వర్క్ అయితే చేస్తున్నావో ఆ వర్క్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సపోజ్ నేను సివిల్ ఇంజనీర్ని, సివిల్ ఇంజనీర్గా నేను ఈ స్ట్రక్చర్ కట్టాలి. కాబట్టి ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ నేను యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు నాకు ఏం నేర్పిస్తారు? సిమెంట్ అంటే ఏంటి, కంకర్ అంటే ఏంటి, స్టీల్ అంటే ఏంటి, ఆ కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, లేదంటే ఆ కాంక్రీట్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, లేదంటే స్టీల్ అనేటువంటిది ఎంత వేయాలి, రీఇన్ఫోర్స్మెంట్ స్పాన్ బట్టి ఎంత రీఇన్ఫోర్స్మెంట్ వాడాలి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రేపు పొద్దున ఒక బిల్డింగ్ కట్టబోతున్నావు ఒక ఇంజనీర్గా. కాబట్టి ఆ ఇంజనీర్గా నువ్వు ఆ కట్టబోతున్నటువంటి ఆ బిల్డింగ్కి ఏదైతే మెటీరియల్స్ నువ్వు వాడతావో ఆ మెటీరియల్ యొక్క పరిజ్ఞానమే నీ విద్య అంటే. అందుకని ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మాకు? స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అని ఉంటుంది, ఇంజనీరింగ్ మెకానిక్స్ అని ఉంటుంది, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఉంటుంది. ఇవన్నీ దేనికి? ద ఎబిలిటీ టు హ్యాండిల్ ద మెటీరియల్ విచ్ యు యూజ్ ఫర్ యువర్ కెరియర్. అది విద్య అంటే. తర్వాత నాలుగోది ఏమన్నాడు? ఇవన్నీ ఉంటే కూడా సరిపోదు, క్రాఫ్టీనెస్ కూడా రావాలి, స్కిల్ ఉండాలి, వర్క్మ్యాన్షిప్ ఉండాలి. జాగ్రత్త గమనించండి. మన ప్రాబ్లం ఏంటి చెప్తాను వినండి. అందుకే దీన్ని రెడ్లో పెట్టాను. ఇది ఒక్కటి హైడ్ చేస్తాం మనం, ఇవన్నీ ప్రయాసపడుతూ ఉంటాం. అమ్మ నా మాట మీకు అర్థమైందా? ఇది ఒక్కటి దాచేస్తాం మనం, ఇది పట్టించుకోం మనం. ఏది పట్టించుకోం? దేవుని ఆత్మపూర్ణ. అది మన సబ్జెక్ట్ కాదు. అసలు వీడు పిల్లవాడు చర్చికి వెళ్తున్నాడా మన సబ్జెక్ట్ కాదు. వాడు ఏ నేర్చుకున్నాడు సబ్జెక్ట్ కాదు. వాడు దేవుని ఎంత ఎదుగుతున్నాడు సబ్జెక్ట్ కాదు. వాడు ప్రార్థన చేయగలుగుతున్నాడు సబ్జెక్ట్ కాదు. వాడు దేవుని వాటిలో ఎదుగుతున్నాడు సబ్జెక్ట్ కాదు. అవన్నీ పక్కన పడేసి ఈ నాలుగిటి కోసం నువ్వు ఆరాటపడుతున్నావు. అసలు కీ ఏంటో తెలుసా? ఈ 4 ఈట్లో ఉన్నాయి. నువ్వు దీన్ని గనక చేస్తే ఈ 4 ఆటోమేటిక్గా నువ్వు నిష్ణాతుడు అవుతావు. యు బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దీస్ 4 థింగ్స్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ థింగ్. అర్థం చేసుకోండి, అది సక్సెస్ సీక్రెట్. మీ పిల్లలు దేవునిలో పూర్ణముగా ఎదిగితే వాళ్ళు విద్యలో ఎదుగుతారు, వాళ్ళు జ్ఞానంలో ఎదుగుతారు, వాళ్ళు వివేకంలో ఎదుగుతారు. వాళ్ళు ఈవెన్ ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి వాళ్ళు ఎక్విప్ అయి ఉంటారు. ఈరోజు ఎందుకు కుటుంబాలు నాశనం అయిపోతుందని చెప్తున్నా? ఈరోజు ఎందుకు కెరీర్స్లో ఎక్సెల్ కాకపోతుందో తెలుసా? బికాస్ అసలు కీ ఫ్యాక్టర్ మనం వదిలిపడేసాం, అది పక్కన పడేసాం. వీ డోంట్ కేర్. నువ్వు కెరీర్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, నీ లైఫ్ విషయంలో కానీ మెయిన్ ఆస్పెక్ట్స్ దాంతో లింక్ అయి ఉన్నాయి. నువ్వు ఒకసారి దేవుని ఆత్మపూర్ణుడిగా నువ్వు జీవితం గనక నువ్వు ట్రైన్ చేయబడుతుంటే, దేవుని వాక్యంలో నువ్వు ట్రైన్ చేయబడుతుంటే, దేవునిలో నువ్వు ఎదుగుతా ఉంటే ఆటోమేటిక్గా మిగతా 4 స్కిల్స్ నీ సొంతం అవుతాయి. యు నో హౌ టు హ్యాండిల్ యువర్ కెరియర్. యు విల్ నో హౌ టు ఎక్సెల్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అది గనక నువ్వు పక్కన పెట్టి మిగతా 4 కోసం నువ్వు ఎంత ప్రయాసపడినా యు విల్ నాట్ గెట్ సక్సెస్ ఇన్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో ఆలోచిద్దాం. దేవుడు మనల్ని ఎక్విప్ చేసి పెట్టాడమ్మా. దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చాడు. మన జీవితాల్లో మనం ఎక్సెల్ కావడానికి దేవుడు మనకు కావాల్సింది మన స్కిల్స్ కాదు, మన స్పిరిచువల్ లైఫ్. మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యను అధిగమించడానికి మనకు కావాల్సింది, మన కెరీర్ని మనం ఎక్సెల్ అవడానికి మనకు కావాల్సింది దేవుని ఆత్మపూర్ణుడిగా మనం ఈ లోకంలో జీవించడం. ఎప్పుడైతే మన పిల్లల్ని మనము దేవునిలో పెంచుతామో, ఎప్పుడైతే దేవుని వాక్య దేవుని ఆత్మపూర్ణులుగా మన పిల్లలు అగునట్లుగా
మనము ప్రయాసపడతామో యాజ్ పేరెంట్స్, వాళ్ళ ఫ్యూచర్ గురించి, వాళ్ళ కెరీర్ గురించి నువ్వు వెనక్కి తిరిగి చూసుకోకర్లా. బికాజ్ ఇట్స్ ఎ ప్యాకేజ్. ప్రభు అంటున్నాడు, దేవుని ఆత్మ పూర్ణతలో జ్ఞానం ఉంది, విద్య ఉంది, వివేకం ఉంది, క్రాఫ్ట్స్మెన్షిప్ ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. అని నువ్వు దాన్ని విస్మరిస్తున్నావు, అసలు దాన్ని విస్మరిస్తున్నావు. మిగతా వాటి కొరకు ఆరాటపడుతున్నావు. అట్లా కుదరదు. నువ్వు దేవుని వాక్యపు వెలుగులో ఆయన అధికారం కిందకి నువ్వు రాకపోతే నీ కెరీర్లో, నీ ఫ్యామిలీలో, నీ లైఫ్లో సక్సెస్ అనేటువంటిది అసాధ్యం. యెహోవా ఇల్లు కట్టించిన యెడల నువ్వు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థం. At the end of your life, you are wasting your time and resources. ఏది కూడా నువ్వు సాధించలేవు. అసలుది పక్కన పెట్టేస్తున్నావు. రా, దేవుని దగ్గరికి రా. నీవు మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. నువ్వు ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించినప్పుడు ఆయన నిన్ను ఆత్మపూర్ణుడిగా చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మపూర్ణుడిగా ఈ లోకంలో జీవిస్తావో, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనం కిందకి నీ జీవితాన్ని నువ్వు తెచ్చుకుంటావో, ఇవన్నీ కూడా నీ జీవితంలో నీకు వస్తాయి. వాటి కొరకు నువ్వు ప్రయాసపడక్కర్లా. సక్సెస్ కొరకు నువ్వు ప్రయాసపడక్కర్లేదమ్మా. సక్సెస్ విల్ ఫాలో యూ ఇఫ్ యు ఆర్ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్. కెరీర్ కొరకు నువ్వు ఆరాటపడక్కర్లే. కెరీర్ నువ్వు ఫాలో అవుతుంది. నువ్వు దేవుని ఆత్మలో, దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించేవాడివైతే ముందు ఆ విషయాల్లో ట్రైన్ అవుదాం. యేసు ప్రభువు వారు కూడా అట్లానే ఎదిగాడు. ఆయన కూడా స్టేజ్ బై స్టేజ్ ఎదిగాడు. దేవుని వాక్యంలో ఆయన నిష్ణాతుడయ్యాడు. తల్లిదండ్రులకు లోబడ్డాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని అప్ టు 30 years చేశాడు. 33 నుండి 33.5 వరకు కూడా దేవుడు అప్పగించిన మినిస్ట్రీని ఆయన చేశాడు. ఒక కంప్లీట్ లైఫ్ యేసు ప్రభువు జీవించాడు. శిలువ మీద విజయోత్సాహంతో ఆయన అన్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్తి చేసి దేవా నేను మహింపరిచితిని. మై ఫ్రెండ్స్, అది కంప్లీట్ లైఫ్ అంటే. దేవుని చేతికి నువ్వు అప్పగించుకొనగా, దేవుని ఆత్మకు నీవు అప్పగించుకొనగా, ఆయన నిన్ను ఎట్లాగా నడిపిస్తాడో, ఆయన ఏ రకంగా తన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరుస్తాడో, ఏ విధమైన ప్రాస్పరిటీ ఆయన ఇస్తాడో, దట్ ఈస్ యువర్ సక్సెస్. ప్రభుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు సహాయం చేయి, నా బిడ్డలకు సహాయం చేయి, కుటుంబానికి సహాయం చేయి. ప్రభువా, ఈ విషయాల్లో నేను ఎదగాలనుకుంటున్నాను, సహాయం చేయి. ప్రభు సహాయం కోరుకుందాం అమ్మా. మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లా, ఎవరి వంక మనం చూడక్కర్లా. నువ్వు దేవుని దగ్గరికి వస్తే, దేవునికి నువ్వు లోబట్టం నేర్చుకుంటే, దేవునికి నిన్ను అప్పగించుకుంటే, దేవుడు ఆల్రెడీ నిన్ను ఎక్విప్ చేశాడు. ఆ డైరెక్షన్ దేవుడిని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? అందరు లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం ప్రభువా. నీ వాక్యం యొక్క ఔన్నత్యాన్ని మేము గుర్తించడానికి, స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, మా జీవితాలు నిలబెట్టేది అదే, మా కెరీర్స్ నిలబెట్టేది అదే ప్రభా, మా కుటుంబాలు నిలబెట్టేది అదే. కనుక లోకం వైపు చూడకుండా, లోకంలో మేము పరిగెత్తకుండా, ఆ భిన్నత్వంతో నీ ఉద్దేశాల కొరకు మేము ప్రయాసపడటానికి, తద్వారా ఆ సక్సెస్ అనేటువంటిది, ఆ కెరీర్ అనేటువంటిది ప్రభావి మమ్మల్ని ఫాలో అవుతాయి. కనుక నీ కృప చేత ముందు కొనసాగటకు దేవా మీరు సహాయం చేయండి. ఆ రీతికి ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుడిని, యవనస్తురాలను కూడా మీరు కట్టుమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. వారి భవిష్యత్తు నీకు లోబట్టాన్ని బట్టి ఉంది. వారి భవిష్యత్తు నీ ఆత్మచేత నడిపించబట్టాన్ని బట్టి ఉంది. వారి కెరీర్, వారి ఫ్యామిలీస్ అన్ని కూడా ప్రభా నీకు లోబట్టాన్ని బట్టి ఉంది. కనుక ప్రభా, ఈ ఉద్దేశాలు ప్రభా వారి జీవితాల్లో
ప్రభా ప్రకటించబడుతున్నప్పుడు వాటిని నేర్చుకోవటానికి, ప్రభా నీకు అటువంటి ప్రాధాన్యత మేము ఇవ్వటానికి, మా స్పిరిచువల్ లైఫ్స్లో ప్రభా మేము ఎదుగునట్లుగా ప్రభా మీరు మాకు సహాయం చేయండి. తద్వారా ప్రభా కనాను స్వతంత్రించుకోవటం అనేటువంటి పెద్ద ఆస్పెక్ట్ కాదు. నీవు తోడుగా ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం ప్రభా. నీవు తోడుగా ఉంటే మేము ఎంత ఎత్తుకైనా వెళ్తాం ప్రభా. నువ్వు తోడుగా ఉంటే మేము ఎన్నైనా సాధిస్తాం ప్రభా. అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుక నీ తోడును మేము కోరుకునే వారంగా, నీ వాక్యాన్ని, నీ సన్నిధిని మేము కోరుకునే వారంగా, నీ పరిశుద్ధాత్మకు ప్రభా మేము లోబడే వారంగా ప్రభా మీరు కృప చూపించుకొని, మీరు మాకు అప్పగించిన పనిని ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి జీవితాన్ని, మీరు మాకు ఇచ్చిన కుటుంబాన్ని నీ మహిమార్థమై ప్రభా ముందు తీసుకెళ్ళటానికి దేవా మీరు కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడం భూమి నెరవేరునుగాక. మా దినాహాన్ని నేడు మాకు దయచేయండి, మా మనసులు మీ శిశుపకాలను క్షమించండి, మమ్మ శోధనలో దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరయ్యున్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీచా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు.